నువ్వు కాలిపోతావని చెప్తున్నా. అంతకంటే ముందు నువ్వు చనిపోతే పాతాళం చేరుతావేమో. దయచేసి పాపము విడిచిపెట్టి దుర్మార్గతను నీ గుడారములో, నీ హృదయంలో లేకుండా చేసుకొని పరమునకు వెళ్ళడానికి జీవమార్గమును కనుగొని ఆ మార్గమును పయనించమని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం. ఆ జీవ మార్గమే యేసు క్రీస్తు వారు. అందుకే యేసు ప్రభుల వారు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం ద్వారా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేనే మార్గమును సత్యమును జీవము. ఆమేన్. యేసు ఎవరంట? నేనే కులము, నేనే మతము అని చెప్పాడా? ఏమంటున్నాడు ఆయన? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు. ఆమేన్. యేసు ప్రభుల వారు మన కొరకు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడయ్యా అంటే, మానవులు చేసిన పాపముల నుండి వారిని విడిపించుట కొరకై పవిత్రమైన రక్తాన్ని కార్చడానికి ఆయన భూలోకమునకు మానవుడిగా వచ్చాడు. మనందరికి సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత మన పాపములు క్షమించబడ్డానికి ఆయన ఏం చేశాడంటే, విలువైన తన రక్తాన్ని దారులు దారులుగా కార్చాడు. ఆ రక్తమే మనల్ని పాపం నుంచి విడిపించును. ఆ తర్వాత ఆ కార్యం చేసిన తర్వాత మరలా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మార్కు సువార్తలోనికి వద్దాం. ఎక్కడికి పోయాడు? 16వ అధ్యాయం చివరి భాగం చదవండి. మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి, యేసు ప్రభువు వారు మన కొరకై వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి 40 దినములు తన్ను తాను అందరికి కనపరుచుకున్న తర్వాత ఎక్కడ పోయినాడంట ఆయన? అందరు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట మనం చదువుకొని గంభీరంగా చెప్పాలి అని అంటే, పరలోకం నుంచి మన కొరకు వచ్చిన వాడు తిరిగి మరలా పరలోకానికి వెళ్ళాడు. ఆయన నమ్ముకుంటే ఆయన మార్గము కనుక ఆయన మార్గంలో మనం పయనించినట్లయితే ఆయన వెళ్ళిన చోటికి మనము వెళ్ళగలము. అందుకే అన్నాడు కదా, ఏమన్నాడు? నేనే 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 నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు అన్నాడు. అందుకే ముందుగా ఆయన వెళ్ళాడు, మనల్ని రమ్మని చెప్పాడు. యేసును మనం అంగీకరించాలి, యేసును మనం విశ్వసించాలి, ఆయన రక్షకుడని ఆయనను మన హృదయంలో చేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. అలాంటప్పుడు ఆయన పరమునకు వెళ్ళాడు గనక, పరలోకమునకు చేర్చుకొనబడిన వాడు గనక మనను కూడా పరలోకానికి ఆయన చేర్చుకొని నిమిత్తమై యేసును మనం అంగీకరించాలి. యేసు